ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి ఆధ్వర్యంలో చేనేత ఔలి శాఖ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం తంగళ్లపల్లె మండలం కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మికులకు యారిన్ సబ్సిడీ 10% తగ్గించకుండా ఇవ్వాలని, బతుకమ్మ చీరలు బకాయిలు వెంటనే చెల్లించాలని, గతంలో చెల్లించినటువంటి 1.42 తగ్గించకుండా ఇవ్వాలని, ట్రిప్ టు నేతన్న చేయూత పథకానికి సంబంధించిన ప్రభుత్వం నుండి RD2 అకౌంట్లో జమ చేయవలసిన 10 నెలల పెండింగ్ డబ్బులు వెంటనే అందించాలన్నారు. లేని ఎడల సిఐటి ఆధ్వర్యంలో జౌళి శాఖ కమిషనర్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొడం రమణ, ముస్కం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే విధంగా, మరి ఇక్కడి కార్మికులకు నష్టం చేకూరే విధంగా చేనేత జౌళి శాఖ కమిషనర్ అలుగు వర్షిణి మేడం గారు తీసుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని, అదేవిధంగా బతుకమ్మ చీరలకు సంబంధించి రావాల్సిన 10% యారన్ సబ్సిడీని తగ్గించకుండా గతంలో మాదిరిగానే మీటర్కు ₹42 అందించాలని, అదేవిధంగా పవర్ లూమ్ కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులకు రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులను వెంటనే అందించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏడీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్మికులందరితో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే 2 రోజుల్లోపు ఏదైతే తగ్గించిన యారన్ సబ్సిడీని మళ్ళా గతంలో మాదిరిగానే పెంపు చేస్తూ నిర్ణయం చేసి వెంటనే కార్మికులకు అందించే విధంగా డైరెక్టర్ మేడం గారు చర్యలు తీసుకోవాలి. లేకుంటే గనక కార్మికులందరితో కూడా మేమందరం కూడా చేనేత జౌళి శాఖ కమిషనర్ ముట్టడి కార్యక్రమం చేపడతామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు గతంలో ప్రభుత్వం ఒక మీటర్కు ₹42 ఇచ్చింది, 4 సంవత్సరాల పాటు ఇచ్చింది. మరి 2022-23 సంవత్సరాలకు సంబంధించి యారన్ సబ్సిడీ డబ్బులను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కానీ డైరెక్టర్ చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారు గతంలో మాదిరిగా కాకుండా ఇచ్చిన కూలీ మీద, పొందిన వేతనం మీద 20% అందిస్తే గతంలో కంటే 40 పైసలు సబ్సిడీ తగ్గించడం వల్ల వేలాది రూపాయలు ఒక్కొక్క కార్మికుడు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కార్మికులకు పొట్టగొట్టే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే యారన్ సబ్సిడీ గతంలో మాదిరిగా ఇచ్చినటువంటి యారన్ సబ్సిడీ అందించాలి. అదేవిధంగా కార్మికులకు రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు ఒక్కొక్కరికి 10 నెలలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది, దాదాపు ₹7 కోట్ల. అవి కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా వేలాది మంది కార్మికులకు 4-5 నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తాము. యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల తంగలపల్లి టెక్స్టైల్ పార్క్ సంబంధించిన పవర్ లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ డబ్బుల కోసం చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తామని మరి ప్రభుత్వం విడుదల చేసినట్టు చేసి ఇప్పటి వరకు కూడా ఒక 25 సంఘాలకు మాత్రమే వేయడం జరిగింది. మిగతా అంతా మళ్ళీ పెండింగ్లు పెట్టడం జరిగింది. దాంతో పాటు మరి గతంలో ఇప్పటిదాకా గత ప్రభుత్వం ₹1.42 ప్రతి మీటర్కు కార్మికులకు సబ్సిడీ డబ్బులు అందిస్తే, మరి ప్రస్తుతం ఇప్పుడున్న కమిషనర్ గారు మరి కార్మికులకు సంబంధించిన డబ్బులను పోతబెట్టి మరి ₹1.05 మాత్రమే మరి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి అక్కడ కూలి మీద ఈ సబ్సిడీ డబ్బులు వేయడం వల్ల చాలా కార్మికులు నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి టెక్స్టైల్ పార్క్ లో అక్కడ ₹3 కూలి ఉంటే 60 పైసలే మరి ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇట్లా కార్మికులు సుమారుగా దాదాపు ₹3-4 కోట్ల ఈ సబ్సిడీ రూపాన మొత్తం నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. కమిషనర్ తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయం. కాబట్టి ఇది కార్మికులకు పుట్టలు కొట్టే విధంగా ఈ చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని గతంలో మాదిరిగానే ఏదో 10% యారన్ సబ్సిడీ మీద వేసిరు అదేవిధంగా వేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాను. లేకుంటే శుక్రవారం రోజున పెద్ద ఎత్తున చెలో కమిషనరేట్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కార్మికులతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే మరి కార్మికుల ఉపాధి లేక మరి 5 నెలల సంది కార్మికులకు ఉపాధి లేదు, పని లేదు. ఇక్కడ మరి ప్రభుత్వం వచ్చేసరికి బతుకమ్మ చీరలు మొత్తం బంద్ చేసింది. దానివల్ల మొత్తం కార్మికులు ఉపాధి పోయింది. మరి ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యాపారం కూడా లేకుండా పోయింది. మరి పస్తున్న కార్మికులకు యారన్ సబ్సిడీ కొంత ఉపయోగపడతా అంటే ఇది కూడా కోతబెట్టి కార్మికులు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కమిషనర్ వివరిస్తాను. ఇప్పటికే ఈ పద్ధతి మార్చుకొని ఇక్కడ కార్మికులు ఉపాధి చూపించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా వెంటనే సబ్సిడీ ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.